హనుమకొండ జిల్లాలో సాయంపేట కస్తూర్బా హాస్టల్లో ముగ్గురు విద్యార్థులు అర్ధరాత్రి గోడ దూకి బయటకు వెళ్లిన ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. హాస్టల్ సమీపంలో పామాయిల తోటలో వారిని గుర్తించారు. అనంతరం పేరెంట్స్కి సమాచారం ఇవ్వగా హాస్టల్లో ఉండలేమంటూ అడ్మిషన్ రద్దు చేయించుకున్నారు. ఈ ఘటనతో హాస్టల్ నిర్వహణపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిన్న నైట్ కొంచెం మార్నింగ్ టైం నుంచి ఆఫ్టర్నూన్ టైంలో నా దగ్గర వచ్చేసారు. ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారా అంటే ట్రైన్కి వెళ్తామంటే లేదురా ఎందుకు వెళ్ళకండి, నేను పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాను అని అన్నాను. అంటే సరే మేడం మీరు ఇన్ఫార్మ్ చేయండి అది అన్నారు. కొంచెం నచ్చ చెప్పింది, మోటివేషన్ చేస్తే వాళ్ళు విన్నారు. విన్న తర్వాత నేను డ్యూటీ టీచర్స్ కూడా కొంచెం అలర్ట్ చేశాను, చూసుకోండి పిల్లల్ని అని చెప్పేసి వాళ్ళకి అబ్బాయికి వెళ్ళాను. నైట్ వాచ్మెన్ మండలం పెద్దకొడపాక గ్రామంలోని కేజీబీబీ ఇన్స్టిట్యూట్ లో నిన్న రాత్రి ముగ్గురు పిల్లలు మిస్సింగ్ అని చెప్పి ఒక సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మార్నింగ్ నుంచి ఇక్కడ విచారణ చేయడం జరిగింది. ఈ విచారణ పిల్లలను కూడా విచారణ చేయడం జరిగింది. దాంట్లో ముగ్గురు పిల్లలు అక్షయ, సాత్విక, తర్వాత అశ్విక అని ముగ్గురు పిల్లలు నిన్న నైట్ సుమారుగా 2:30కు గోడ దూకేసి ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన గోడ దూకేసి బయటికి వెళ్ళినట్టుగా